హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూడండి, చెట్టు నాగజముడు, బ్రహ్మజముడు, ఇలా ఎన్నో రకాల మొక్కలైతే ఉన్నాయి. కానీ ఈ చెట్టు అయితే నాకు ఏ చెట్టు అనేది తెలియడం లేదు ఫ్రెండ్స్. కాయలు చూడండి, వీటికి మన సేమ్ నాగమల్ల కాయలు ఉన్నాయి కదా, నాగజముడు చెట్టు ఆ కాయల మాదిరే ఉన్నాయి. చెట్టు కూడా అలాగే ఉంది, కానీ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. వీటికైతే 5 ఆకులు మాత్రం 5 ఉన్నాయి. ముళ్ళు అయితే భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడార్లలో ఎక్కువగా ఉంటాయి ఇలాంటి మొక్కలు, ఎందుకంటే వీటికి ఆకులు ఉండవు, ముళ్ళులే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఇవి ఎడారిలో ఎక్కువగా ఉంటాయి. పండు చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే ఓపెన్ చేశాను, లోపల వైట్ కలర్లో అంతా గుజ్జు ఎక్కువగా ఉంది. తిని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. దీని ఫ్లేవర్ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, అలాంటి రుచి ఉందన్నమాట. కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాదు, నాగజముడు, బ్రహ్మజముడు అలాంటి మొక్క అయితే కాదు ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టుకు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పండు అయితే ఎర్రగా మాగింది. ఈ సృష్టిలో భూమి మీద ఒక చెట్టు ఉంది అంటే దానివల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే సామాన్యంగా మొక్క బతకదు. మనిషి వల్ల ఏ విధంగా ఉపయోగం ఉందో అదే విధంగానే మొక్కల వల్ల కూడా ఆయుర్వేదంలో కావచ్చు, ఇట్లా దేనిలో అయినా కూడా ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంటుంది. అది మనం తెలుసుకొని ఈ మొక్కను అందరికీ ఉపయోగపడేలా చేద్దాం. ఈ మొక్క గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను మీ వల్ల. బట్ అలాగే ఈ మొక్క ఎవరికైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి.